హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రియల్ లైఫ్ స్టోరీస్ని బేస్ చేసుకుని హిందీలో సినిమాలు సిరీస్లు వస్తూనే ఉంటాయి. అలా సెక్టార్ 36 అనే మూవీ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చింది 2005. ఆ టైంలో రియల్గా జరిగిన సీరియల్ కిల్లింగ్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. టాలెంటెడ్ యాక్టర్ విక్రాంత్ మస్సే యాక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా ఉంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, ప్రేమ్ చిన్న విలేజ్ నుంచి వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో పనివాడిగా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అదొక్కటే కాకుండా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి బ్రూటల్గా చంపేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ రామ్ చరణ్ పాండే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు ప్రేమ్ ఎందుకలా బ్రూటల్గా చంపేస్తున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. పర్లేదు, బాగానే ఉంది మూవీ, కానీ డెడ్ స్లో పేస్ భరిస్తూ చూడాలి. ఈ సినిమా దేని గురించి, స్టోరీ ఏంటనేది ట్రైలర్లోనే క్లియర్గా చెప్పేశారు. అసలు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా సినిమా స్టార్ట్ అయిన 1 మినిట్కే మెయిన్ స్టోరీలోకి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. మామూలుగా ఈ సీరియల్ కిల్లింగ్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమాల్లో 2 టైప్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్స్ ఉంటాయి. ఒకటి కిల్లర్ ఎవరనేది చూపించకుండా కిల్లర్ అందరినీ చంపేస్తూ ఉండడం, పోలీసులు వారిని పట్టుకోవడానికి ట్రై చేయడం. రెండోది కిల్లర్ ఎవరో ముందే చూపించేసి ఆ తర్వాత పోలీసులు వారిని ఎలా పట్టుకుంటారని. ఫస్ట్ కేటగిరీలో స్టోరీ ఎలా ఉన్నా అసలు కిల్లర్ ఎవరో తెలుసుకోవాలి అని చూసే ఆడియన్కి ఉంటుంది కాబట్టి స్టోరీ ఎలా ఉన్నా లాస్ట్ వరకు చూస్తాడు. కానీ సెకండ్ కేటగిరీ కొంచెం టఫ్. కిల్లర్ ఎవరో ముందే చెప్పడంతో ఆ తర్వాత వచ్చే డ్రామా కానీ స్టోరీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చూసే ఆడియన్ని ఎంగేజ్ చేయాలి. ఇక ఈ సినిమా రెండో కేటగిరీలోకి వస్తుంది. అసలు ప్రేమ్ అనే వ్యక్తి ఎందుకంత బ్రూటల్గా చంపేస్తున్నాడు, పోలీసులు ఎలా పట్టుకుంటారు అనే దాంట్లో వచ్చే డ్రామా అంతా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కాకపోతే ఇందాకే చెప్పా కదా, డెడ్ స్లో పేస్ ఉంటుంది. సినిమా 2 అవర్స్ రన్ టైం ఉంటుంది, బట్ చాలా లెంతీగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక టైంలో డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమాలో ఉండే ఇంటెన్స్ మూడ్ అండ్ విక్రాంత్ మస్సే యాక్టింగ్ ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడా థ్రిల్ చేసే సీన్స్ కానీ సర్ప్రైజింగ్ సీన్స్ కానీ లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నరేషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ సీన్ ఒకటి ఉంటుంది. చాలా లాంగ్ సీన్ అది. ఆ సీన్లో విక్రాంత్ మస్సే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత అంతే, పెద్దగా సీన్స్ ఏం లేకుండా సినిమా అయిపోతుంది. అయితే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, డైరెక్టర్ చూసే ఆడియన్ని థ్రిల్ చేయాలి, సర్ప్రైజ్ చేయాలని అనుకోలేదు. ఒక కిల్లర్ సైకాలజీ ఎలా ఉంటుంది, తన వెనకాల ఎవరుండి ఇదంతా చేయిస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్ అప్రోచ్లో చూపించారు. డబ్బు లేని వాళ్ళ పిల్లలు మిస్ అయితే పోలీసులు కానీ కోర్టు కానీ పట్టించుకోదు. కానీ డబ్బున్న పిల్లలు ఎవరైనా మిస్ అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయిపోయి వితిన్ 2 డేస్లో పిల్లల్ని పట్టుకుంటారు. అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. మన సిస్టమ్ ఎంత దారుణంగా ఉందనేది చాలా బాగా అడ్రస్ చేశారు. అయితే ప్రేమ్ అంత బ్రూటల్గా చంపడం వెనక ఉన్న మోటివ్ అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ తన బ్యాక్ స్టోరీని అంత ఎఫెక్టివ్గా కూడా చూపించలేదు. కానీ ప్రేమ్ ఇన్నోసెన్స్ని వాడుకొని డబ్బున్న మనుషులు ఇష్టం వచ్చినట్టు క్రైమ్స్ చేస్తూ సొసైటీలో ఎంత దర్జాగా తిరుగుతున్నారు అనే పాయింట్ అండర్ కరెంట్గా బాగా డిస్కస్ చేశారు. ఇక తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. ఫౌల్ వర్డ్స్ గట్టిగానే ఉన్నాయి, వైలెన్స్ కూడా గట్టిగానే ఉంది. సో ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేయండి. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రేమ్గా విక్రాంత్ మస్సే సూపర్ అంతే. 12th ఫెయిల్ సినిమా వల్ల మనకు ఎక్కువగా పరిచయం అయ్యాడు. ఎలాంటి రోల్ అయినా సరే చాలా బిలీవబుల్గా పర్ఫామ్ చేస్తాడు. ఈ సినిమాలో సైకో కిల్లర్గా అయితే యాక్టింగ్ మామూలుగా లేదు. ఎస్పెషల్లీ పోలీస్ స్టేషన్లో ఉండే సీన్ ఎస్ఐ రామ్ చరణ్ పాండేగా దీపక్ కూడా చాలా బాగా చేశారు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ బాగానే ఉంది. సినిమా టోన్కి తగ్గట్టు డార్క్ విజువల్స్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. డైరెక్టర్ ఆదిత్య నిమల్కర్ రియల్ స్టోరీ తీసుకొని అంతే రియలిస్టిక్గా తీశాడు మూవీని. కాకపోతే నరేషన్ కొంచెం పేసీగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. డెడ్ స్లోగా నరేట్ చేశాడు. కానీ నాకు ఒక విషయం నచ్చింది. మనం ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎంత బ్రూటల్గా చంపుతున్నారా బాబు అనిపిస్తుంది. కానీ ఆ బ్రూటల్ కిల్లింగ్ని చూపించకుండా జస్ట్ సౌండ్తో ఇంటెన్స్ మూడ్తో అలా ఫీల్ అయ్యేలా చేశాడు. ఫైనల్గా సెక్టార్ 36 ఇట్స్ ఎ 1 టైమ్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్. కానీ ఈ సినిమాని అందరూ మాత్రం చూడలేరు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.